హాయ్ అండి. నేను కేఎస్ వరప్రసాద్ని. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన జీవితంలో చాలామంది ఎదురవుతుంటారు. వాళ్ళని మనం గౌరవించిన వాళ్ళు మనల్ని గౌరవంగా మాట్లాడలేరు. అది వాళ్ళకి ఎలా తెలిసి వచ్చిందో నా అనుభవంగా మీకు చిన్న విశ్లేషణ తెలుపుతాను. నా దగ్గరికి ఒక వ్యక్తి ఒక 15-20 సంవత్సరాల నుంచి కాటాకి ముద్రాయడానికి రాజు అనే అతను వచ్చేవాడు. అతను వచ్చినప్పుడు నేను షాపులో కూర్చోబెట్టి అతనికి మంచినీళ్ళు ఇచ్చి స్వీట్ హార్ట్ ఇచ్చి ఎంతో గౌరవంగా, మనకంటే 2 సంవత్సరాలు పెద్దడు, గౌరవంగా చూసేవాడిని. కానీ అతను మనల్ని మాట్లాడేటప్పుడు అదయ్యా ఇదయ్యా అని ఏదోగా మాట్లాడేవాడు. నేను కొద్దిగా మనసు బాధపడేవాడిని. కానీ మనకి అవసరం, అతను ఆ ఫీల్డ్లో పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి, టైంకి తీసుకొచ్చే వ్యక్తి అని అలాగే నేను అతనితో జర్నీ చేశాను. అనుకోకుండా లాస్ట్ ఇయర్ నా దగ్గర అడ్వాన్స్ తీసుకొని కాటా ప్లేట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ముద్ర కోసం అతను కొన్ని రోజులు రాలేదు, 2 months రాలేదు. తర్వాత వేరే నెంబర్ నుంచి వాట్సాప్లో నాకు సర్టిఫికేట్ ఫోటో పెట్టారు. సరే నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆ నెంబరు. సరే మళ్ళీ 2 నెలలు గడిచిన తర్వాత అనుకోకుండా బండి వేసుకొని వచ్చాడు. వచ్చి నమస్కారం అండి ప్రసాద్ గారని, బండి దెక్కముందే అని, ఒకసారి రండి అని నా చేపట్టుకుని నిదానంగా వచ్చి షాపులో కూర్చొని మామూలుగానే స్వీట్ హార్ట్ తీసుకొని మంచిలు తాగి అన్ని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చెప్పాడు, ఏంటారు ఇలా వేరే నెంబర్ నుంచి పెట్టారు, మీరు చాలా లిఫ్ట్ చేయలేదని. అంటే ఏం లేదండి, నేను నూజివీడు వెళ్ళేటప్పుడు కాటాముద్ర పని మీద కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు వెంబట కొద్దిగా ఇసుక ఉండి మేటర్ నేను చూసుకోలేదు, బండి స్కిడ్ అయ్యి సైడ్కి పడిపోయాను. నేను సైడు మొక్కల్లో పొదల్లో వాటిలో పడిపోతే దారి పోయేవాడు కొంతమంది ఆగి నన్ను సేవ్ చేసి అంబులెన్స్లో ఎక్కించి నన్ను సేవ్ చేశారు. దానివల్ల నేను సిక్కాను. 3 months తర్వాత అప్పుడు నన్ను మామూలు డ్యూటీలోకి వచ్చాను సార్ అన్నాడు. ఇప్పటికీ అతని మాటలు ఎంతో గౌరవం, ప్రేమ అంతా నేను గమనించా, నవ్వుకున్నాను. దీనిలో మనకు తెలిసింది ఏంటంటే, మనిషికి ఏదో ఒక రోజు తను చేసేది ఏమిటి అనేది తనకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, మనం ఓర్పు వహించి మన జీవనాన్ని మనం జరుపుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. నేను మరిన్ని వీడియోలు చేయడానికి నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.